పార్టీ కమిట్మెంట్ అంటే మనం పీడిత ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు అన్నిటిని త్యజించాల్సిన అవసరం ఉంటుంది. ప్రాణానికి మీరు కూడా ఎవరి కోసం అయితే పనిచేస్తున్నారు వాళ్ళ వైపు నుంచి కూడా సపోర్ట్ లేకుండా మీరు పనిచేయడం ఎందుకు వ్యర్థం కదా. ప్రజల సపోర్ట్ ఉన్నది కాబట్టి ఇంతకాలం బతికినాం. ఇప్పుడు ఉందంటారా? ఇప్పుడు 40 సంవత్సరాలుగా నేను పనిచేసిన అంటే ఆ ప్రజల మద్దతు లేకపోతే ఎప్పుడో చనిపోయేవాడిని. అయితే ప్రజల మద్దతు ఉన్నది. ప్రజల మద్దతు లేకుండా ఇంతకాలం బతికేది కాదు. ఎలా ఉందండి కొత్త వాతావరణం? అక్కడ అడవి చుట్టూ పోలీసులు అందు చుట్టూ అన్నలు వాళ్ళతో ఇక్కడ వచ్చాక కొంచెం ప్రశాంతంగా ఇక్కడ భోజనం హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉన్నది? ఇంకా ఉంటాయి, అక్కడికి తేడా ఉంటుంది కదా. ఇంకా అక్కడికి ఇక్కడికి అక్కడ చాలా- సమయానికి భోజనం దొరకదు. సమయం ఎందుకు దొరుకుతుంది, అక్కడ కూడా దొరుకుతుంది. అంటే మేమే టైం టు టైం పాటిస్తాం. టైం టు టైం అంటే అది ఓకే, ఆ. మంచి భోజనం ఇక్కడ దొరకదు. మంచి భోజనం అనేది ఎప్పుడు ఉండదు. ఉమ్. అంటే ప్రజలు ఏది ఇస్తే అది తినడం అనేది మనం మొదటి నుంచి అలవాటు చేసుకున్నాం. అదే ఇక్కడ సింపుల్ మీరు తాగిన ఛాయ్లో కూడా చాయ్ పత్తి తప్ప పాలు కనబడవు. ఎందుకు పాల చాయ్ కూడా తాగుతాం ఎప్పుడో ఎప్పుడు అంటే తాగుతాం అటగా ఉమ్. డికాషన్ తాగుతాం. పాల దొడ్డు చాయ్. బియ్యంతో చక్కగా భోజనం చేస్తారు, ఇలా చపాతీ తింటారు. ఏదైనా తింటాం, ఏదైనా అంటే ప్రజలు ఏమిస్తే తింటారు తప్ప మీకు తింటాం. కావాల్సింది మాత్రం దొరకదు. దొరకదు అట్లా ఉమ్. వస్తుంది. ఉమ్. అంటే ఆ వాతావరణం ఇప్పుడు వచ్చారు కదా, ఇప్పుడు ఎలాగ ఆస్వాదిస్తున్నారు అవన్నీ? ఇక వీటన్నిటికీ అలవాటు కావాలి కొన్ని. ఉమ్. అంటే అలవాటు అంటే కావాలంటే నా కొంత టైం, దేశం, నా గ్రామం, నా రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందిందని ఆనందపడుతున్నారు. ఇంకా కొంత టైం పడుతుంది. అంత